రాజులకే రాజు ప్రభాస్ రాజు ముగ్గురు ముద్దుగుమ్మలతో నటించిన మూవీ ది రాజా సాబ్. మారుతి గారి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించి తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్స్ గా గ్రాండ్ గా ఉన్న, ఎమోషనల్ గా కొంచెం వీక్ అనిపించేలా ఉంది. మతిమరుపు సమస్య ఉన్న తన నానమ్మతో కలిసి ఆమెను ప్రాణంగా చూసుకుంటున్న రాజు, ఆమె కోరిక మేర తాతను వెతికే క్రమంలో రాజు ఏం చేశాడు, అసలు రాజు రాజా సాబ్ ఎలా అయ్యాడు తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో ప్రభాస్ వన్ మ్యాన్ షో చేశాడు. తన కామెడీ టైమింగ్, తనపై కొన్ని కామెడీ ట్రాక్స్, డైలాగులు ఆడియన్స్ ని మెప్పించాయి. అంతేకాకుండా ప్రభాస్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్ తో ఎమోషన్ ని బాగా పండించాడు. ప్రభాస్ ఎందుకు ఈ మూవీని ఎంచుకున్నాడు అన్నది ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ ని చాలా బాగా చూపించారు. కానీ ప్రభాస్ ని బాగా ప్రజెంట్ చేయాలనే క్రమంలో మిగతా కథనం కొంచెం ఇబ్బందికరంగా నడిపించారు. ఫ్యాన్స్ కి కొంతమేర ఓకే అనిపించవచ్చు, కానీ ఇందులో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్లు తప్ప మిగతా సినిమాలో గట్టిగా గుర్తుంచుకోదగ్గ ఎలిమెంట్స్ అంతగా డిజైన్ చేసుకోలేదు. ఈ సంక్రాంతి బరిలో మొదటిగా వచ్చిన ది రాజా సాబ్ తక్కువ అంచనాలతో ఎక్కువ ఓపిక పెట్టుకుని చూసేవాళ్ళు ఈ పండగ మూమెంట్ లో ఈ చిత్రాన్ని హాయిగా చూడవచ్చు.